أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్లోని కొన్ని వాక్యాలను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, పవిత్రమైనటువంటి రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులోనే ఈ నెలలోనే మరి దైవము మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ గ్రంథం ఖురాన్ను అవతరింపజేయడం జరిగింది. దైవం చెప్తున్నాడు, హుదల్లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా. ఇది సర్వమానవాళి కోసము ఈ గ్రంథము మార్గదర్శకత్వము. ఇందులో సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసే వాక్యాలు ఉన్నాయి. సోదరులారా, మరొక సందర్భంలో ఈ గ్రంథాన్ని గురించి దైవం చెప్తున్నాడు, ఇన్న నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్న లహు లహాఫిజూన్. నేను ఈ గ్రంథాన్ని అవతరింపజేశాను, మరి దీన్ని రక్షణ బాధ్యత కూడా నాదే అని దైవం సెలవివ్వడం జరిగింది. మరి అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ దైవము ఏ విధంగా రక్షించాడు అంటే, ఇది మనుషుల హృదయ పలకాలలో దీనిని భద్రపరచడం జరిగింది. నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఈ గ్రంథం అవతరించడం జరిగింది. మరి నేటికి కూడా ఈ గ్రంథాన్ని దాని మాతృభాష అయినటువంటి అరబీ భాషలో కంఠస్థం చేసుకున్న వాళ్ళు, తమ హృదయ పలకాలలో భద్రపరిచిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు నేటికి కూడా. మరి ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే, మనకు రానటువంటి ఒక భాష, అన్య భాష, అది ఏ తెలుగు లేకపోతే ఉర్దూ ఇంగ్లీషో కాదు, అరబీ మనకు తెలియనటువంటి భాషలో మొత్తం గ్రంథాన్ని సుమారు 114 అధ్యాయాలు 6236 వాక్యాలు ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథాన్ని దాని మాతృభాషలో ఒక్క అచ్చు, ఒక్క హల్లు కూడా తప్పకుండా, పొల్లుపోకుండా మరి దానిని కంఠస్థం చేయడం అనేది అది ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. అది ఏ విధంగా సాధ్యమైనది అంటే, దైవము దానిని సాధ్యం చేశాడు. ఎందుకంటే దాని రక్షణ బాధ్యతను ఆయన తీసుకున్నాడు కాబట్టి పుస్తకాలలో లిఖించబడినటువంటి గ్రంథాలన్నీ నాశనమైనా కూడా తిరిగి దివ్య ఖురాన్ యథాతథంగా మన ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది పేపర్లలో భద్రపరచలేదు, అది మరి మనుషుల యొక్క హృదయ ఫలకాలలో అది భద్రపరచబడి ఉన్నది. మరి ఈ ఒక్క నిదర్శనాన్ని, ఈ రుజువును మనము పరిశీలించినట్లయితే ఇది నిస్సందేహంగా దైవ గ్రంథమే అని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే భూమి మీద దైవ గ్రంథాలుగా పిలువబడే చాలా గ్రంథాలు మనకు కనబడుతుంటాయి. అయినప్పటికీ కూడా మరి వాటి మాతృభాషలో ఒక్క మనిషి అయినా దాన్ని కంఠస్థం చేసుకున్నవాడు మన ప్రపంచంలో ఎవరు కూడా కనబడరు. మరి అది ఎందుకు సాధ్యం అవ్వలేదు అంటే, మరి దాని యొక్క రక్షణ బాధ్యతను దైవం తీసుకోలేదు. మరి ఎందుకు ఈ దివ్య ఖురాన్ విషయంలోనే అది సాధ్యమైనది అంటే, దాని రక్షణ బాధ్యతను దైవం తీసుకున్నాడు కాబట్టి అది మనుషుల యొక్క హృదయ పలకాలలో దాన్ని భద్రపరచడం జరిగింది. మరి సుమారు 10 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఈ మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేసుకోగలుగుతున్నారు అంటే అది నిస్సందేహంగా అది దైవ గ్రంథమే అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి సోదరులారా, అటువంటి గ్రంథానికి మనము వారసులము. ఇది మనందరి గ్రంథము.
మనము దీనిని గురించి ఆలోచన చేయడము, దీనిని గురించి తెలుసుకోవడం అనేది మన హక్కు, మన బాధ్యత. సరే సోదరులారా, ఈ రోజున మనము మరి గత 3 దినముల నుండి కూడా నేడు మనము 4వ రంజాన్లో ప్రవేశించాము. మరి గత 3 రోజుల నుండి కూడా మరి దేవుని యొక్క గుణగణాలను గురించి, ఆయన యొక్క హక్కులను గురించి మనము తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున సోదరులారా, మనము అల్లాహ్ అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క అధికార దర్పము ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాన్ని మనము ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సోదరులారా, దేవుని తత్వాన్ని మనము తెలుసుకోని కారణంగా, ఆయన గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ రోజున మనము మరి ప్రతి ఒక్కరిని కూడా దైవానికి సమానులుగా మనం భావిస్తున్నాం. దేవుని యొక్క గుణగణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన హక్కులు, అధికారాలను గురించి మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చిందనుకోండి, ఎంత మాత్రం కూడా మరి మరొకరిని మనము దైవంగా భావించడానికి సాహసించము. కానీ ఈ రోజున దైవము, దేవుడు అన్న పదము, అన్న అస్తిత్వము మనిషికి అత్యంత లోకువైనటువంటి పదము. చెప్పడానికైతే నాకు దైవం అంటే చాలా భయమండి అని అతను భావిస్తుంటాడు, కానీ వాస్తవానికి దైవం పట్ల అతనికి భయం లేదు. ఎందుకంటే దైవం యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన అధికార దర్పం ఏమిటి, ఈ విషయాలు అతనికి తెలియవు. అందుకనే చూడండి, చూస్తుంటాము మరి దైవం సమస్తాన్ని కూడా తెలిసినవాడు, ఆయన తప్ప మరొకడు మరి ఆ అగోచర జ్ఞానం ఎవరికి కూడా లేదు. రేపు ఏం జరుగుతుందో, మరో క్షణంలో ఏం జరుగుతుందో ఆయన తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనిషి ఏం భావిస్తుంటాడు, మరి ఎవరైతే భవిష్యత్తును గురించి చెప్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, మరి అంతేకాకుండా వాళ్లను ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానంలో మరి సాటి సమానాన్ని కల్పిస్తుంటాడు మానవులను తీసుకుని వచ్చి. ఈ విధంగా రకరకాలైనటువంటి మనుషులను కానివ్వండి, లేకపోతే మరి మహాపురుషులను కానివ్వండి, దేవునికి సమానులుగా నిలబెడుతూ ఉంటాడు. కానీ సోదరులారా, ఇంకా చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరి ఎంతగా దైవాన్ని అవమానపరుస్తాడంటే, దేవుడే దిగి వచ్చినా కూడా నన్ను ఆపలేడు అని చెప్పేసి పలుకుతుంటాడు. మనం చూస్తుంటాం కదా, సినిమాల్లో చూస్తుంటాము, హీరో డైలాగులు చెప్తుంటాడు. ఈ విధంగా ఎంతగా దిగజాచేస్తాము అంటే మనము దైవం అనే పదాన్ని, దేవుడే అడ్డొచ్చినా నాకు ఆపలేడు అన్న పదము ఆ హీరో పలుకుతూ ఉంటాడు. మనము తప్పట్లను కొట్టి దాన్ని ఆనందిస్తూ ఉంటాం. ఈ విధంగా దైవం అనే పదము, దేవుడు అనే పదము, దైవం అనే అస్తిత్వము అతనికి చాలా లోకమైనటువంటి అస్తిత్వం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని యొక్క శక్తిని గురించి ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు. ఆయన ఎంత సూక్ష్మగ్రాహో, ఎంత ఆయన అతి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా పరిశీలిస్తాడో ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనకు తెలిసిపోతుంది. మరి నల్లటి చీకటిలో నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమ కాళ్ళ సవ్వడి కూడా ఆయన తెలుసుకుంటాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి అంత సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని గలవాడు మన దైవము. కానీ మనం ఏం భావిస్తున్నాము, అటువంటి శక్తి సామర్థ్యాలు మానవులకు కల్పించేసి వాళ్లను దైవాలుగా ఆరాధిస్తుంటాము. ఎవరైనా 4 మంచి మాటలు పలికితే మరి వాళ్లను దైవాలుగా భావిస్తుంటాము. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన గుణగణాలను గురించి మనకు తెలియకపోవడమే. ఈ విధంగా తెలియని కారణంగానే మానవులను దైవాలుగా భావిస్తున్నాము. దైవాలకు ఉండే సకల బలహీనతలు ఆయనకు ఉంటాయని మనము ఆయనను అవమానపరుస్తున్నాము. కాబట్టి సోదరులారా, దేవుని తత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలియనంత కాలము కూడా సోదరులారా, దైవం అంటే మనకు తెలియనట్లే. మనము భావించవచ్చు, నేను చాలా దైవభక్తుని నేను భావించవచ్చు. మరి రకరకాలైనటువంటి పనులు చేస్తూ మరి నలుగురిలో పేరు సంపాదించుకోవచ్చు, ఇతను చాలా భక్తిపరుడండి, మరి చాలా పనులు చేస్తుంటాడు అని. కానీ సోదరులారా, దైవతత్వాన్ని మనము తెలుసుకున్నంత కాలము మనలో ఏ జ్ఞానం కూడా లేనట్లే. కాబట్టి రండి, అసలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి ఆయన అంతిమ గ్రంథం ఖురాన్లో ఏం తెలియజేస్తున్నాడో మనం చూద్దాం. సోదరులారా, మరి అతి ముఖ్యమైనటువంటి విషయం మనము తెలుసుకోవాల్సినది ఏమిటంటే, మనము దేవుని యొక్క దాసులము మాత్రమే.
ఆయన మన యజమాని. సృష్టికి మొత్తం కూడా ఆయన యజమాని, ఆయన ఒక్కడు మాత్రమే. మనమందరం కూడా దాసులమే. మనలో ప్రవక్తలు ఉండవచ్చు, మరి మహాపురుషులు ఉండవచ్చు, మునులు ఉండవచ్చు, చాలామంది ఉండవచ్చు. కానీ ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అందరం కూడా ఆ దేవుని యొక్క దాసులు మాత్రమే. ఈ విషయాన్ని మనము ముందు గమనించాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో 2వ అధ్యాయం 255వ వాక్యం. ఇప్పుడు నేను అరబీ మూలంలో కూడా చదవడం జరిగింది. దీని యొక్క అనువాదం చూడండి, ఎంత స్పష్టంగా దైవం తన గురించి తాను ఈ విధంగా చెప్పుకుంటున్నాడో. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువా. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు. ఆ సృష్టికర్త సర్వేశ్వరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆరాధనకు తగినవాడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి మీరు మీ ఆలోచనలో సైతము, మీ ఆరాధనలో సైతము, మీ పనుల్లో ఎటువంటి కార్యక్రమాల్లో అయినా ఆయనకు సాటి సమానాన్ని కల్పించకండి. ఏ మనుష్యుని తీసుకుని వచ్చి మీరు దైవంగా భావించకండి. ఎందుకంటే ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు మీకు లేడు. మరి ఆయన ఎలాంటి వాడు? ఆయన సజీవుడు, మరణం అనేది లేనివాడు. మనం చూడండి, చనిపోయే వాళ్ళని తీసుకొచ్చి దైవాలుగా భావిస్తుంటాం. కానీ సోదరులారా, దైవం అనేవాడికి ప్రధానమైనటువంటి గుణగణం ఏమిటంటే ఆయనకు మరణం ఉండదు, చావు ఉండదు. ఆయనకి చనిపోయేవాడు మానవుడు అవుతాడు, కానీ ఎంత మాత్రం కూడా దేవుడు కాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనము చేసే తప్పులను మనము కప్పి పుచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే, అవునండి దైవం మానవులుగా ఆయన అవతరణ చేశాడు కాబట్టి ఆయనకు మరణం ఉన్నది అని చెప్పేసి మనము కప్పి పెడుతుంటాం. కానీ సోదరులారా, గ్రంథాలు ఎంత మాత్రం కూడా ఈ విషయాన్ని ఎంత మాత్రం సమర్థించడం లేదు. కాబట్టి సోదరులారా, మనము ప్రధానంగా దేవుని యొక్క తత్వాన్ని, ఆయన గుణగణాలను మనము ముందు గుర్తించాలి. ఎందుకంటే ఆ గుర్తించడం కోసమే దైవం మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. మనకు బుద్ధి వివేకాలను, ఈ తెలివితేటలను దైవం ఎందుకు ప్రసాదించాడు అంటే ఆయన తత్వాన్ని మనం తెలుసుకోవడం కోసమే. మనిషి చనిపోతాడు, దైవము చనిపోతాడు. అటువంటప్పుడు మనిషికి దేవునికి తేడా ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే చెప్తున్నాడు, ఆయన సజీవుడు, ఎన్నడూ కూడా మరణించనివాడు. ఆయన అన్నింటికీ మూలాధారం ఆయనే. అంతే తప్పించి ఒక్కొక్క వ్యవహారానికి ఒక్కొక్క దైవం కారణం కాదు సోదరులారా. సర్వలోక ప్రభు ఆయన. కాబట్టి సమస్తానికి కారణం ఆయన. ఆయన తన దూతలను నియమించుకుంటాడు వివిధమైనటువంటి పనులు చేయడం కోసం. ఆ దూతలు దైవాలు కాదు, ఆరాధనకు తగిన వారు కాదు. వారందరూ కూడా ఆ దైవాన్ని మాత్రమే ఆరాధిస్తున్నారు. ఆయన భయంతో కంపించిపోతున్నారు. చూడండి, ఉరుముతుంటుంది, అది చూసి మనం ఆనందిస్తుంటాం. కానీ దేవుని భయంతో అది కంపించిపోతుంది. ఆ సంగతి మనకు తెలియదు. పక్షులు కిలకిల రావాలో చూసి మనం ఆనందిస్తుంటాం, ఎంత శబ్దం చేస్తున్నాయో అని చెప్పేసి. కానీ అవి చప్పుడు చేయడం లేదు సోదరులారా. తమ భాషలో అవి తమ దైవాన్ని స్తుతిస్తున్నాయి, తమ దైవాన్ని ఆరాధిస్తున్నాయి. ఎందుకంటే మనిషికి బుద్ధిని, జ్ఞానాన్ని దైవం ప్రసాదించాడు. కానీ ఈ బుద్ధిని, జ్ఞానంతో మనిషి దైవాన్ని గుర్తించడం లేదు. కానీ పశుపక్షాదులు మాత్రము తమ దైవాన్ని ఎప్పుడో గుర్తించాయి. అవి తమ దైవాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాయి. అవి మనుషులను, సాటి పశు పక్షాదులను అవి దైవాలుగా భావించవు. కేవలం ఆ సృష్టికర్తను మాత్రమే దైవంగా భావిస్తాయి. ఆ జీవజాలానికి ఉండే బుద్ధి, జ్ఞానం కూడా మనం ఈ రోజున ఉపయోగించడం లేదు. చూడండి, ఇంకా చెప్తున్నాడు దైవము, భూమి ఆకాశాలు ఉన్న సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతిస్తేనే మనం ఏదైనా చేయగలము. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి మనము భూమిని తవ్వగలుగుతున్నాము. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి మనము చంద్ర మండలంలోకి వెళ్ళగలుగుతున్నాము. సూర్యమండలంలోకి, సూర్యుని వద్దకు మనం వెళ్ళగలుగుతున్నామా? ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఆయన అనుమతి ఇవ్వలేదు. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మనం మాడిమసైపోతాము. కాబట్టి సోదరులారా, సర్వ వ్యవహారాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన అధికారంలో ఉన్నాయి. ఆయన ఏదైనా తలస్తేనే, ఆయన ఏదైనా తలించితేనే మనం ఏదైనా చేయగలము. ఆయన అనుమతిస్తేనే మనము దాన్ని ఉపయోగించుకోగలము. మరి ఇంకా చెప్తున్నాడు, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు ఎవడు చేసేవాడు అంటున్నాడు. కాబట్టి మనము ఈ రోజున సిఫార్సుదారులను మనం ఏర్పరచుకుని ఉన్నాము.
ఆయన మాకు సిఫార్సు చేస్తారండి, ఈయన మాకు దేవుని వద్దకు చేరుస్తారండి, మనము ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఈయనను నమ్ముకున్నట్లయితే ఈయన దేవుని వద్దకు తీసుకువెళ్ళి మనం స్వర్గంలో ప్రవేశింపజేస్తారండి. ఇటువంటి మరి అభూత కల్పనలతోటి మనము మన విశ్వాసాలను ఈ రోజు నిర్మించుకుని ఉన్నాం. కానీ సోదరులారా, దైవం చెప్తున్నాడు తన గ్రంథంలో, ఆయన వద్ద సిఫార్సు చేసేవాడు ఎవరు ఉండరు. మీ ఆరాధనలో మీ విశ్వాసము మిమ్మల్ని కాపాడాలి. కాబట్టి మీరు ఆరాధన చేయకుండా, మీరు మీ మనసులో విశ్వాసాన్ని మీరు దైవం పట్ల పెట్టకుండా మరి మధ్యవర్తులను మీరు నమ్ముకున్నట్లయితే మిమ్మల్ని వాళ్ళు ఎంత మాత్రం కూడా కాపాడలేరు. ఎందుకంటే సర్వం కూడా దేవుని యొక్క దాసులే కాబట్టి ఎవరికి ఇక్కడ ఏమి అధికారం లేదు సోదరులారా. ఇంకా చెప్తున్నాడు దైవము, ఆయన మీకు ముందుకు ఉన్నదాన్ని ఎరుగును, మీ వెనక ఉన్నదాన్ని ఎరుగును. అంటే మనము బహిర్గతపరిచేది ఆయనకు తెలుసు, మన మనసుల్లో దాచి ఉండే ఆ రహస్యాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సోదరులారా, ఇటువంటి గుణగణాలు గల వాడే దైవం అనిపించుకుంటాడు. కాబట్టి మనలాగా బలహీనతలు ఉండేవాడు, మనలాగా ఆకలి దప్పులు భార్య బిడ్డలు ఉండేవారు ఎంత మాత్రం కూడా దైవం అనిపించుకోరు. ఈ విషయాన్ని మనము గమనించాలి. మరి మరొక సందర్భంలో 2వ అధ్యాయం 269వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అల్లా తాను కోరిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో వారికి మరి సకల సంపదలు ప్రసాదించబడినట్లే. ఎందుకంటే జ్ఞానం గల వ్యక్తి, తెలివితేటలు గల వ్యక్తి దైవాన్ని గుర్తిస్తాడు, దైవం యొక్క అనుగ్రహాలను చూసి ఆయనను గుర్తిస్తాడు తప్ప ఈ అనుగ్రహాలకు తన సాటి మనుషులను ఆయన బాధ్యుని చేయడు. పలానా ఆయన వద్దకు వెళ్ళాను, నా పని జరిగిపోయింది, పలానా ఆయన వద్దకు వెళ్ళాను, నా యొక్క ఈ సమస్య తీరిపోయింది అని మరి దైవానికి సాటి కల్పించడు. నిజమైన బుద్ధి జ్ఞానం గల వ్యక్తి, వివేచన కాంతులు గల వ్యక్తి ఏం చేస్తాడు? ఆ దైవాన్ని గుర్తిస్తాడు. ప్రకృతిని చూస్తాడు, ప్రకృతిని పుట్టించినటువంటి దైవాన్ని గుర్తిస్తాడు. కాబట్టి సోదరులారా, ఈ జ్ఞానాన్ని, ఈ బుద్ధిని మనము ఈ విధంగా ఉపయోగించకుండా మనం చూస్తున్నాము, రకరకాలైనటువంటి పనుల్లో మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. నిజమే, మనిషి మరి శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధించాడు, కాదనలేనటువంటి సత్యం. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు తన దైవాన్ని అతను గుర్తించలేకపోతున్నాడు, తన సృష్టికర్తని అతను గుర్తించలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో అతని జ్ఞానము, అతని వివేకము ఏమాత్రం పనికి వస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక సూక్తి కనబడుతుంది. అదేమిటంటే, యెహోవా గురించిన జ్ఞానమే మరి నిజమైనటువంటిదని. కాబట్టి ఆయనను తెలుసుకోవడమే జ్ఞానానికి మూలం. మన దైవాన్నే మనము తెలుసుకున్నప్పుడు మనకు ఎంత జ్ఞానం ఉండి ఏంటంటే ప్రయోజనం? కాబట్టి సోదరులారా, వాన పడుతుంది, దానికి కారణం ఎవరో మనం గమనించాలి, గుర్తించాలి, ఆరాధించాలి. ఇదే దైవం కోరుతున్నాడు తప్ప మరి ఆయనకు సాటి కల్పించి పలానా ఆయన ప్రార్థించారు కాబట్టి, లేకపోతే పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను కాబట్టి నాకు వాన పడిందని, లేకపోతే పలానాది చేశాను కాబట్టి నాకు వాన పడిందని ఈ విధంగా దైవానికి సాటి కల్పించకూడదు. దైవం యొక్క ఆగ్రహంలో మనం చిక్కుపోయినట్లయితే ఈ విధంగానే ఉంటుంది. 2 నెలల బట్టి చినుకు అనేది రాలేదు మనకు, చూడండి. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క గుణగణాలను మనం గుర్తించాలి. ఆయన ఆగ్రహం నుండి మనం తప్పించుకోవాలి. ఆయన ఆగ్రహం పడిందంటే అందులో మంచివాళ్ళు నాశనం అయిపోతారు, చెడ్డవాళ్ళు కూడా నాశనం అయిపోతారు. లేదండి, నేను చాలా భక్తిపరుణ్ణి, దేవుని యొక్క శిక్ష నా మీదకు రాదు అన్న సమస్య లేదు సోదరులారా. మరి మనము మంచివాళ్ళమైనా చెడ్డవాళ్ళమైనా ఒక్కసారి దేవుని యొక్క శిక్ష వచ్చిందంటే, ఆయన ఆగ్రహం వచ్చిందంటే అందరం కూడా అందులో చిక్కుకుపడిపోతాము. మరి మరొక సందర్భంలో దైవము 3వ అధ్యాయం 26వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంబోధిస్తూ ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రజలకు ఈ విధంగా తెలియజేయండి. ఏమని? ఈ విధంగా ప్రార్థించండి. ఏమని? ఓ అల్లా, విశ్వ సామ్రాజ్యాధిపతి. ఎందుకంటే ఆయనే ఈ విశ్వానికి అధిపతి, ఆయనే ఈ విశ్వ సామ్రాజ్యాన్ని మరి ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు. ఆయన తలిస్తేనే వాన పడుతుంది, ఆయన తలిస్తేనే ఎండ కాస్తుంది, ఆయన తలిస్తేనే మనం శ్వాస పీల్చుకోగలము. లేకపోతే చూడండి, మరి నిద్రలోని ప్రాణాలు పోయే వాళ్ళు ఎంతమందిని మనం చూస్తుంటాము. కాబట్టి సోదరులారా, సమస్తం కూడా ఆయన చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన ఎవరికైతే ఆయన ఇవ్వాలని కోరుకుంటాడు వాళ్ళకి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మన చేతుల్లో ఏమి కూడా లేదు. ఆయన తలిచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, ఆయన తలిచిన వారి నుండి రాజ్యాధికారాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి మరి
ఆయన తలచిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తలచిన వారికి మరి పరాభవ పాలు కూడా చేస్తాడు. పరాభవం చేస్తాడు ఆయన ఎవరినైతే తలుస్తాడు. కాబట్టి సోదరులారా, అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి, మన చేతుల్లో ఏమి కూడా లేవు. అంతేకాదు ఆయన రాత్రిని పగలు నుండి తీస్తాడు, పగలును రాత్రి నుండి తీస్తాడు. నిర్జీవమైన దాన్ని సజీవమైనది తీస్తాడు. చూడండి, నిర్జీవమైనటువంటి గుడ్డు నుండి మరి సజీవమైనటువంటి జీవాన్ని బయటకు తీస్తాడు. మరి సజీవమైనటువంటి మన శరీరాల నుండి నిర్జీవమైనటువంటి చెమట లాంటి వ్యర్థ పదార్థాలను తీస్తూ ఉంటాడు. కాబట్టి జీవం నుండి మరి నిర్జీవం నుండి జీవాన్ని తీసేవాడు ఆయనే. మరి మరొక సందర్భంలో దైవం ప్రశ్నిస్తున్నాడు, మీరు జల్లే విత్తనాల నుండి మొక్కలను మొలిపించేది మీరా నేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ రాత్రిని ఈ పగులు కలిగించేది మీరా నేనా అని ప్రశ్నిస్తున్నాడు. అఫమ యకులకు కమల్లా యకులకు అఫ్లా తాకిలు, సృష్టించేవాడు ఏమీ సృష్టించినవాడు ఇద్దరు కూడా సమానమేనా? సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ దైవాన్ని విడిచిపెట్టి మరి మనలాంటి సృష్టితాలను మనం ఆరాధించినట్లయితే దేవుడు ఆగ్రహించడం ఒకసారి ఆలోచించిన సోదరులారా. ఇంకా మనకు సమయం ఉన్నది. ఇంకా దేవుని యొక్క పూర్తి ఆగ్రహం మన మీద రాలేదు. ఇంకా ఆ రాకముందే మనము మేల్కోవాలి. వచ్చిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా ఏమి ప్రయోజనం లేదు సోదరులారా. కాబట్టి మన ప్రాణం ఒకసారి వెళ్ళిపోయిందంటే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేడే మనకు చివరి రోజు అన్న ఆలోచనతోటి మనం దైవాన్ని గురించి ఆలోచించాలి. దేవుని తత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను మనము గుర్తించాలి. ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించడం అనేది మన బాధ్యత, ఆయన హక్కు. ఈ హక్కును మనము ఆయనకు ఇవ్వాలి. ఇవ్వనప్పుడు మనము మరి నిస్సందేహంగా దేవుని యొక్క ఆగ్రహంలో చిక్కుకుపోయినట్లే. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, మనిషి దేవుని యొక్క గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను ముందు గుర్తించాలి. ఒక్కసారి అతనికి అవగాహన వచ్చిన తర్వాత మరి అతనికి దైవతత్వం అనేది బోధపడుతుంది. అప్పుడు సృష్టిలో ప్రతిదాన్ని అతను దైవంగా భావించడు. ఎందుకంటే అతనికి తెలిసిపోతుంది దైవం ఎవరో, దైవం ఎవరు కాదు. దేవుడు ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా ఉండడో అతనికి తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాలు తెలియాలంటే దైవం మనకు ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనము చదివి అర్థం చేసుకోవాలి. మన అదృష్టం కొద్దీ అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో దేవుని మాటలు సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడైతే దానిని చదివి అర్థం చేసుకుంటామో, మరి అర్థం చేసుకుని దాన్ని ఆలోచించి ఆచరణలో పెడతామో, అప్పుడు మాత్రమే మనకు దేవుని తత్వం బోధపడుతుంది. అప్పుడు మాత్రమే మనలను ఎవరూ కూడా మార్గాన్ని తప్పించలేరు. లేనట్లయితే సోదరులారా, ప్రతి విషయంలో కూడా మనం మార్గం తప్పిపోతాము. సమస్యలు వస్తాయి, ఎవరో చెప్తారు నీవు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా ఈయన ఆరాధించు, నీ సమస్యలు పోతాయి అంటారు. మరి ఆ విధంగా చేస్తాము, సమస్యలు నిస్సందేహంగా పోతాయి. ఎందుకంటే దైవం పరీక్షలు పెడతాడు ఈ విధంగా, ఇతని విశ్వాసం ఏ విధంగా ఉన్నది అనేది. అప్పుడు నిస్సందేహంగా మార్గం తప్పిపోతాము. కాబట్టి సోదరులారా, అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి. శైతాను మాయాజాలానికి మనం లోను కాకూడదు. దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. మరి ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు ఎవరు కూడా లేరు. ఆయననే మనము మనస్సు నిండా నింపుకొని మరి ఆయనను ఆత్మతోను సత్యంతోను మాత్రమే ఆరాధించాలి. ఏ స్వరూపాన్ని, ఏ రూపాన్ని కల్పించకుండా, ఏ మనిషిని ఆయన సాటి చేయకుండా మరి దైవాన్ని మాత్రం మనం ఆరాధించాలి. దైవం మీకు నాకు దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించుగాక. దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించే ఆ యొక్క జ్ఞానాన్ని దైవము అందరికీ కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.